నేను ఈ ఊరికి మనుషుల్ని నమ్మి రాలేదమ్మా, అమ్మవారిని నమ్మి వచ్చాను. నీ మాటల్ని బట్టి ఆ అమ్మవారే రారా వచ్చి నా దర్శనం చేసుకోరా అన్నట్టుగా ఉందమ్మా. చూడటానికి మహాలక్ష్మిలా ఉన్నావు. నీ పేరేంటమ్మా? పార్వతి. పార్వత. మన పార్వతిలానే ఉంది కదా. పార్వతి, పార్వతి, పెద్ద మనిషి మీరు ఏంటిలా? లేవండి. ఏంటమ్మా పెద్ద మనిషి, వయసు గొప్పే ఉందమ్మా, నీ పేరే గొప్పమ్మా. పార్వతి అన్న పేరు వింటే చాలు పాదాలు మొక్కాలనిపిస్తుంది. పాదాల చెంతే ఉండి సేవ చేసుకోవచ్చు. పూజ మొదలు పెట్టారు, రండి వెళదాం. త్వరగా రండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం. నీ పాదాలకు సమర్పించడానికి నా చేతిలో ఉప్పు లేదు, కానీ నా కన్నీటిలో ఉప్పు ఉంది. నా కన్నీటితో నీ పాదాలు కడుగుతున్నాను. నేను వచ్చిన కార్యాన్ని విజయవంతం చెయ్యమ్మా. నందిని, బుస్సు బుస్సుని శబ్దం చేయకు. కమలనైన పాలనైన సంతశ్రేయస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. సత్యాః ఏతాః ఆశీస్సః సంతు. శ్రీ దుర్గా పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. రుద్ధ్యాస్మ హవ్యేర్ నమోసోపసత్య మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. వేదోక్త దీర్ఘాయుష్యమస్తు. మనోవాంఛాబల సిద్ధిరస్తు. అంతా మంచిగా జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్. అయ్యా చెప్పండి. తాళం చెవిని కూడా తాళం చెవి మీ చేతికి వచ్చిందా? అది కొత్తగా పూజ చేయడానికి ఒక కారు తీసుకొచ్చారు, దాని తాళం చెవి అది. ఇవ్వండి. ఇదిగోండి. నందిని, శబ్దం చేయకుండా ఉండమ్మా, ఎవరైనా చూస్తే పెద్ద కలకలం రేగుతుంది. ఓం ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః
సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరీరంగైః స్వస్తవాగం సస్తనోభిः నిశేమ దేవహితం విదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం శాంతి శాంతి శాంతి. సంత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. అమ్మా కాపాడుతల్లి. ఏంటిది అన్ని కారులోని ఈ ఫోటోనే పెట్టారు? అన్ని కారులోనూ ఇలా దిష్టి ఫోటో పెట్టారే, అది కారులో పెట్టకూడదు. కారుకు బయట నిమ్మకాయలతో కలిపి పెట్టాలి. స్వామి అది దిష్టి ఫోటో కాదు, మా ఓనర్ గారి ఫోటో. చూడటానికి అచ్చు దిష్టి బొమ్మలాగే ఉందయ్యా. నడమంత్రం సిరి కదా, అందుకే ఫోటో పెట్టారు. మనకు దక్షిణిస్తే చాలు, ఈ విషయాలన్నీ మనకెందుకు. హారం తీసుకోనాయనా. స్వామి ముందు మా ఓనర్ గారికి ఇవ్వండి. ఓనర్ ఎవరు? ఓనర్ గారు అదిగో వస్తున్నారు. రెండయ్య గారు. అరే చూడటానికి బాగానే ఉన్నారు కదా. రండి వచ్చి హారతి తీసుకోండి. నమస్కారం. హారతి తీసుకోండి. నమస్కారం. ఈ రోజు మీరు ప్రారంభించిన చక్ర ట్రావెల్స్ అమోఘంగా వృద్ధి చెందాలని తాళం అమ్మవారి పాదాల వద్ద ఉంచి విశేషంగా పూజ చేశాను. ఇదిగోండి తాళం, తీసుకోండమ్మా. మేము గొప్పవాళ్ళం అవ్వాలి. ఐదు కార్లు బాగా లాభం సంపాదించాలని అమ్మవారికి పూజ చేశాను. నా పూజ వృధాగా పోదు. సంతోషం. ఏంటయ్య గారు, కొత్తగా ఎవరైనా వ్యాపారం ప్రారంభిస్తే దేవుడి పేరు పెడతారు, లేదంటే ఇంట్లో వాళ్ళ పేరు పెడతారు. మీరేంటి విచిత్రంగా చక్ర ట్రావెల్స్ అని పెట్టారు? మామూలు డ్రైవర్ అండ్ నేను ఈరోజు ఒక ట్రావెల్స్కి ఓనర్ అయ్యానంటే అంతా చక్రం దయ. అంటే మన ఒంట్లో 7 చక్రాలుంటాయి. ఆ 7 చక్రాల శక్తితోనే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ బళ్ళు చూడండి, అవి కూడా చక్రాలతోనేగా నడుస్తున్నాయి. అలాగే ఈ జీవితం కూడా ఒక చక్రమేగా. మొత్తానికి దేహ చక్రం, వాహన చక్రం, జీవిత చక్రం, ఇవన్నీ కలిపి నేను చక్రం అని పెట్టాను, అంతే, వేరేంకేం లేదు. ఓహో అలాగా అయ్య గారు. పేరుకు తగ్గట్టుగా ఈ బళ్ళ చక్రాలు ఆగకుండా పరిగెడుతూ ఉండాలి. అదే విధంగా లాభం వస్తూనే ఉండాలి.